ఈరోజు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ డీఎస్పీ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్ మాథ్యూస్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నార్కోటిక్ డ్రగ్స్ ఎంఏ గ్రాముల స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న ముచ్చినపల్లి రాజ్ కుమార్ డీజే ఆపరేటర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇటీవల కాలంలో అనేక మంది యువకులు విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడటం, నేరాలు చేయడం మరియు ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మనం చూసాం. ఈ విపత్తుకు అనేక కుటుంబాలు బలి అయ్యాయి. యువత విద్యార్థులు డ్రగ్స్ బారిన పడొద్దని తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని మరియు పోలీసులను సంప్రదించడానికి లేదా పోలీసులకు సమాచారం అందించడానికి సంకోచించకండి. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో హైదరాబాద్ నుండి యువతకు విద్యార్థులకు విజ్ఞప్తి. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రగ్స్ ఫ్రీ నగరానికి కృషి చేసేందుకు ఫోన్ నంబర్ 8712660499 మరియు 8712661506 ఇన్ఫార్మ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరమణ, టీజీఎన్ఏబీ డీఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నది. సార్ చెప్పినట్టుగా కూడా ఏదైతే యూత్ ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడి బానిసలు అవుతున్నారు, అదేవిధంగా స్లో పేస్లో గాంజా నుంచి నెక్స్ట్ ఎండిఎంఏ నుంచి కొకేన్ అట్లా అలవాటు పడడమే కాకుండా ఇది లూక్రేటివ్గా ఉండడం వల్ల వాళ్ళు పెడ్లింగ్ కూడా స్టార్ట్ చేయడం అవుతుంది. చాలా వరకు బెంగళూరు పోయి కూడా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ బెంగళూరు పోయి అక్కడ వాళ్ళు అక్కడ కన్జ్యూమ్ చేయడమే కాకుండా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ తోటి విద్యార్థులను కానీ యూత్ని కానీ కూడా వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ, పేరెంట్స్కి, తర్వాత తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి, మేము ఇచ్చిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 ఈ నెంబర్కి దయచేసి ఎటువంటి సమాచారం ఉన్నా సరే డ్రగ్స్ విషయంలో మాకు అందజేయగలరని ప్రార్థన. ఇక్కడ లక్షలాది మంది స్టూడెంట్స్ మీరు రీసెంట్గా చూసినట్టయితే మేము చాలా వరకు కాలేజెస్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్ రీసెంట్గా మా డైరెక్ట్ సార్ ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా కొన్ని కాలేజ్ పేర్లు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే ఎక్కువగా యూత్ స్టూడెంట్స్ దీనికి అలా బానిస అవుతున్నారో అట్లాంటి కాలేజ్ ఫోకస్ చేసి ఆ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మేము పిలిచి వాళ్ళకి సరైన మెజర్స్ ఏం తీసుకోవాలి, తర్వాత యాంటీ డ్రగ్ సోల్జర్స్ని ఎట్లా ఫామ్ చేయాలి, వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిబ్బంది మరియు టీఎస్ న్యాబ్ అఫీషియల్స్ జాయింట్గా కలిసి నిన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్, ఒక ఆయన ఇంకొక అతను కన్జ్యూమరు, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి, కాబడిన వ్యక్తి మాథ్యూ సంజయ్. ఇతను డాగ్ బ్రీడర్గా చేస్తుంటాడు, కుక్కలను పెంచుతూ ఉంటాడు, అమ్ముతుంటాడు. ఇతను ఉండేది మల్కాజ్గిరి. ఇతని వయస్సు 23 సంవత్సరములు. ఇతను బెంగళూరు నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కన్జ్యూమర్కు, రాజ్ కుమార్ అనే కన్జ్యూమర్కు సేల్ చేసే క్రమంలో రిలయబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా టీఎస్ న్యాబ్ అఫీషియల్స్ మరియు మా ఎస్ఆర్ఆర్ సిబ్బంది వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు అని వెరిఫై చేయగా ఇతను బెంగళూరు నుంచి అసదుల్లా అనే 25 ఇయర్స్ వయసు గల వ్యక్తి దగ్గర నుండి కొనుక్కొని హైదరాబాద్కు సప్లై చేస్తున్నాడు. సో నిన్న ఇప్పుడు అతన్ని కూడా ఈ కేసులో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్గా ఉన్నాడు. మా టీమ్స్ వెళ్ళి అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులో వీళ్ళు ఒక 9 మందికి కన్జ్యూమర్స్ ఎవరైతే అతని దగ్గర రెగ్యులర్గా కొంటారో వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాము. వాళ్ళ వద్ద నుంచి వాళ్ళని కూడా
అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇందులో ఈ ఇద్దరు అక్యూజ్డ్ని ఈరోజు టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ రిమాండ్ కొరకు. ఈ కేసు జాయింట్గా టీఎస్ న్యాబ్ అఫీషియల్స్, డిఎస్పీ గారు, శ్రీధర్ డిఎస్పీ గారు, వాళ్ళ ఇన్స్పెక్టరు, వాళ్ళ సిబ్బంది మేము కలిసి చేయడం జరిగింది. ఇందులో జనరల్ పబ్లిక్కు కొన్ని సూచనలు ఇవి చెప్పాలి. టీఎస్ న్యాబ్ అఫీషియల్ సిబ్బంది టీఎస్ న్యాబ్ తరఫున టీజీ న్యాబ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బోర్డ్ బ్యూరో మేము చేసే అప్పీల్ ఏంటంటే, చాలామంది యూత్, చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ ఈ డ్రగ్స్కు అలవాటు పడి గంజాయి సేవించడము, అలానే దానికి బానిసలైపోయి నెక్స్ట్ ఎండిఎంఏ, హెరాయిన్, చెరసు ఇట్లా పై లెవెల్కు వెళ్ళిపోతున్నారు. దీంతో చాలా కుటుంబాలు కూడా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, చాలా మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సో ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలని, దానికి ప్రజల సహకారం కూడా కావాలి. ఇలాంటి డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం అందితే మేము ఇచ్చిన నంబరు టీజీ న్యాబ్ 8712671111 ఈ నంబర్కు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఇద్దరు గతంలో వీళ్ళపైన మాథ్యూ సంజయ్ పైన కానీ, ఈ పెడ్లర్ ఇతను, అలానే రాజ్ కుమార్ కన్జ్యూమర్ పైన కూడా కేసులు అయితే లేవు, డ్రగ్స్ కేసులు ఏం లేవు.